మన చట్ట ప్రకారం ఎవరైనా తిట్టడం, కొట్టడం, చంపడం ఈ మూడిట్లో ఏది చేసినా నేరం. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ మూడు చేయడం నేరాలు కాదు. ఎప్పుడంటే ఎవడన్నా మనం తిట్టడం అనుకోండి, మనం తిరిగి తిట్టడం పెద్ద నేరం ఏం కాదు. ఎవడన్నా మనం కొడితే తిరిగి ఒకటి లాగడం అదేమంత పెద్ద నేరం కాదు. అలాగే ఎవడన్నా మనం చంపాలనుకుంటే తిరిగి అవసరమైనప్పుడు వాడిని తిరిగి చంపడం కూడా ఆత్మరక్షణ చర్యల్లో భాగం అని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు వారే చెప్పారు. సో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తిట్టడం, కొట్టడం, చంపడం కూడా నేరం కాదు. అలాగే క్రికెట్ లో కూడా స్లెడ్జింగ్ అని ఒక ఆచారం ఉంది. ఎవడైనా మంచి బ్యాట్స్మెన్ బాగా ఆడుతున్నాడు అన్నప్పుడు బౌలర్, ఫీల్డర్స్ అనివార్యంగా అతను తిడతా ఉంటారు, అతను ఇన్సల్ట్ చేస్తా ఉంటారు. అతను కోపం వచ్చి అవుట్ అయిపోవాలి, లేకపోతే షార్ట్ పైకి కొట్టేస్తే క్యాచ్ పడేసుకోవాలి అని క్రికెట్ లో అదొక వ్యూహం, స్లెడ్జింగ్ అంటారు దాన్ని. ఇదే తరహా స్లెడ్జింగ్ ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు పరిచయం చేసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు. అయితే దీనికి బలైపోయిన వాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారండి. అందులో ముఖ్యంగా పేరు బోరిగడ్డ అనిల్ కుమార్. నేను ముద్దుగా బర్నింగ్ స్టార్ బబుల్ అన్నాడు కమెడియన్ యాక్చువల్ గా. కానీ వాడు మాట్లాడిన మాటలకి సాక్షాత్తు గౌరవ హైకోర్టు వారే ఇలాంటి జైల్లో ఉండమే కరెక్ట్ అని వ్యాఖ్యానించారంటే ఆ మాటలు ఏ స్థాయిలో మాట్లాడాడో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి.